వాళ్ళందరూ తెలియదా? నేను చెప్తేనే వాళ్ళకి తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయన చేపలు తీసుకొచ్చిండు. అసలు నచ్చది. ఇప్పుడు ఇట్ని నేను వండాలన్నట, ఇక తప్పదు కదా మరి. సో చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ చేపల కూర. చూడండి, ముందుగా అయితే మా ఆయన తెచ్చిన చేపలను అటు ఇటు తిప్పల పడి కడిగి పక్కన పెట్టాడు. ఏంటిదిరా? దేన్ని 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 గోకుతాండు? దేన్ని గోకుతాండు? అదేంటిది? ఏంటి? చేపల? ఎవరు చెప్పిండు? కడిగిన చేపలను ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు, కారం, పసుపు కలుపుకోవాలి. కానీ ఆ స్మెల్ నాకు పడదు కాబట్టి మా ఆయననే కలుపమని చెప్పిన. కర్రీ అయితే మా ఆయన కోసం నేనే వండాలి కాబట్టి తప్పదు నాకు. కాదు ఉప్పు కాదు, ఉప్పు సాల్. ఉప్పు, కారం, పసుపు కలిపిన చేపలను గిన్నెలో అలాగే పావుగంట సేపు ఉంచుకోవాలి. అట్లయితేనే చేపలకు మంచిగా అవి పడతాయి. తర్వాత ఒక గిన్నెలో ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి తీసుకొని కోసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఉల్లిగడ్డలు, టమాటాలు, అలాగే కొంచెం జీలకర్ర మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టాలి. దీనివల్ల చేపల కూర గ్రేవీగా మరియు రుచిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కోసిన మిర్చి, మిగిలిన ఉల్లిగడ్డలు వేసి తగినంత అల్లం వేసుకొని దొరగా వేగినంత సేపు ఉంచాలి. తర్వాత మిర్చి పట్టిన పేస్ట్ ను వేసుకొని కలపాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి.
తర్వాత కొద్దిగా కారం పసుపు వేసి కలపాలి. కొద్దిగా ధనియాల పొడి మసాలా వేసుకొని కలపాలి. అలాగే గిన్నెలో ఉంచిన చేపలను వేసి కలుపుకోవాలి. నానబెట్టిన చింతపులుసు తగినంత వేసుకొని కలుపుకోవాలి. నీళ్లు కూడా పోసుకొని కలుపుకోవాలి. మూత వేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత చేపలు ఉడకాయో లేదో చూసుకొని కొద్దిగా స్మెల్ కోసం ధనియాల పొడి మసాలా పొడి వేసుకోవాలి. కొద్దిసేపు ఉంచిన తర్వాత కొత్తిమీర వేసి 2 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. రుచికరమైన చేపల పులుసు రెడీ. సో ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. స్మెల్ మాత్రం భలే వస్తుంది, చిక్కగా ఉంది. సో మా ఆయనకు వడ్డిస్తా, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమంట. మా ఆయనకు ఏదైనా నీసు కూర అయినప్పుడు వాళ్ళకు ఉల్లిగడ్డ అంటే బాగా ఇష్టం. ఇంకా లెమన్ కూడా ఉండాలి, కానీ అది లేదు ఇప్పుడైతే. సో లెట్స్ ఈట్. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. బాగుంది. చేప తినలేదు కదా మరి. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకొని సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.